హలో అండి, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల ప్రేమలేఖలు వింటున్నాం. మదన్ మెడ్రాస్ నుంచి తిరిగి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాడు. కానీ ఆ వెళ్లే ముందు సుజాతకి పాఠం నేర్పాలి, ప్రతీకారం తీర్చుకోవటానికి కూడా నిర్ణయించుకున్నాడు. నేను రేపు సాయంత్రం వెళ్ళిపోతాను రవి అన్నాడు. అప్పుడేనా? ఇంకో 4 రోజులుండు అన్నాడు రవి. మెడ్రాస్ బోర్ కొట్టేసింది. హైదరాబాద్ మీద గాలి మళ్ళింది. ఈ 10 రోజులు మీరిచ్చిన ఆతిథ్యం మరువలేను. థ్యాంక్ యూ అన్నాడు. మరీ పరాయివాడిలా మాట్లాడుకురా మను, రవి అన్నాడు. నువ్వు అలా అంటే అక్కడ విసుగు పుట్టగానే మళ్ళీ వచ్చేస్తాను సుమా, నవ్వుతూ అన్నాడు మదన్. తప్పకుండా రారా, నాకు మాత్రం ఇంకెవరున్నారు? మదన్ మర్నాడు సాయంత్రం వెళ్ళటానికి టికెట్ కొనుక్కున్నాడు. ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇంపోర్టెడ్ వాచెస్ తెమ్మన్నారు. నేను బజార్ వెళ్తాను. సాయంత్రం నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకుని వస్తావా అన్నాడు మదన్. తప్పకుండా. ఎక్కడుంటావో చెప్పు, రవి అన్నాడు. మదన్ షాప్ పేరు చెప్పాడు. నేను సరిగ్గా 6:30 గంటలకు వస్తాను అన్నాడు రవి. సాయంత్రం సరిగ్గా 6:30 గంటలకి రవి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడు. కానీ మదన్ కనిపించలేదు. కొద్దిసేపు కారులో కూర్చుని ఎదురు చూసిన రవి కారులో నుంచి దిగి వెళ్ళి ఆ షాప్లో చూశాడు. మదన్ అక్కడ కూడా కనిపించలేదు. రవి చూసి చూసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. మదన్ ఇంట్లోనే ఉన్నాడు. సారీ రవి, నా పని ముందే అయిపోయింది, అందుకనే వచ్చేశాను. నేను ఆఫీస్కి ఫోన్ చేస్తే నువ్వు అప్పటికే వెళ్ళిపోయావనన్నారు అన్నాడు మదన్ ఎంతో నొచ్చుకుంటున్నట్టుగా. పర్వాలేదులే అన్నాడు రవి. మర్నాడు ఉదయం రవి ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉన్నాడు. వీధి తలుపు టకటకలాడింది. మదన్ వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా 4 మనుషులున్నారు. రవిగారున్నారా అని అడిగారు వాళ్ళు. మదన్ కేకపెట్టి పిలుస్తుండగానే అపరిచితుల గొంతు విని బయటికి వచ్చాడు. వాళ్ళు జేబులోంచి తీసిచ్చిన కార్డు చూసి రవి తెల్లబోయాడు. నా ఇంట్లో సోదా చేయటానికి వచ్చారా? నాన్సెన్స్. ఎవరో మీకు తప్పు సమాచారం ఇచ్చి ఉంటారు. ఇందులో ఏదో పొరపాటు జరిగింది అన్నాడు. రవి మాటల్ని వాళ్ళు లక్ష్యపెట్టలేదు. ఇల్లు సోదా చేయసాగారు. వాళ్ళు ఇల్లంతా గాలించారు. పుస్తకాల బీరువాలో పుస్తకాల వెనక నుంచి ఒక ప్యాకెట్ బయటికి తీశారు. దాంట్లో విదేశాలకు చెందిన ఖరీదైన నల్లమందు మాత్రలు, లిక్కర్ సీసాలు ఉన్నాయి. వాటిని చూడగానే రవి నిటారుగా అయ్యాడు. ఇవి ఎక్కడివి? అధికారులు ప్రశ్నించారు. రవి శిలాప్రతిమలా నిలబడ్డాడు. మిమ్మల్నే. నాకు తెలీదు చెప్పాడు రవి. మీరు బాధ్యతగల అధికారులు. మేము అడిగిన దానికి అది సరైన సమాధానం కాదని మీకు తెలుసు. వాళ్ళు నిలదీశారు. నిజమే చెబుతున్నాను, నాకు తెలీదు చెప్పాడు రవి. ఆల్ రైట్. వాళ్ళు అక్కడున్న ఫోన్ దగ్గరికి వెళ్ళి నెంబర్ డయల్ చేయసాగారు. క్షణంలో ఆ వార్త ఆఫీస్ అంతా తెలిసిపోయింది. రవి అంటే పడని వాళ్ళు, ఈర్ష్యతో బగ్గుమనేవాళ్లు ఇది ఉత్సాహంగా చాటింపు వేసేశారు. అతని తెలివితేటలకి, సామర్థ్యానికి ఈ వార్తని జతపరచగా నలుపు పూసి వక్రభాష్యం చెప్పుకోసాగారు. పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యానికి ఇది ప్రతిష్టకి సంబంధించిన ప్రశ్న అయిపోయింది. వాళ్ళు సంజాయిషి అడిగారు. ఎవరు అడిగినా రవి ఒకటే సమాధానం, నాకు తెలీదు. ఆ మాటకి ఎవరికి తోచిన విధంగా వారు అర్థాలు కల్పించుకున్నారు. ప్రమోషన్తో ఆ రోజు కొత్త హోదాలో, మరింత పెద్ద ఉద్యోగంలో, మరింత అధికారం చేతికి తీసుకోవాల్సిన రవి ఉద్యోగం తీసివేయబడగా బయటికి రావాల్సి వచ్చింది. మూర్తి తల బద్దలు కొట్టుకున్నా, ఆవేశంతో తిట్టినా రవి నోటి వెంట ఇంకో మాట చెప్పించలేకపోయాడు. మదన్ ఏమీ ఎరగనివాడిలా ఊరెళ్ళిపోయాడు. రవి ఉద్యోగం పోయిందనే సంగతి తెలుసుకోగానే సుజాతకి శివం ఎక్కినట్టయింది. మదన్ పేరు బయటపెట్టకుండా రవి ఇందులో తను ఇరుక్కోవటం భరించలేకపోయింది. మనం ఇప్పుడు ఎక్కడ ఉంటాం? ఏం తింటాం? మన సంసారం గురించి నువ్వు ఒక క్షణమైనా ఆలోచించావా? ఆలోచిస్తే ఈ పని చేయగలిగేవాడివా? కనీసం నేను ఉన్నాననైనా నీకు గుర్తుకు రాలేదా? అంది సుజాత ఆవేశంగా. 2 చేతుల్లో తలదించుకొని కూర్చొని ఉన్న రవి మాట్లాడలేదు. ఈ ప్రమోషన్ వస్తుందని ఎంత సంతోషపడ్డాం. కనీసం మన ఆనందం సంగతి కూడా పట్టించుకోలేదు నువ్వు. మనకి ఈ ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేదని తెలిసి కూడా అలా చేశావంటే నేనేమనుకోవాలి? ఆ మదన్ నీకంత ఎక్కువ అంది. నీకు తెలీదు సుజా, నేను ఈ పని మదన్ కోసం చేయలేదు. నారాయణరావు గారి కోసం చేశాను. ఆయన కోసం ఎందుకు చేశానో నీకు చెప్పినా అర్థం కాదు. అంతవరకు అతని మీద విరుచుకుపడేటట్టుగా ఆవేశంగా పోట్లాడిన సుజాతకి దీనంగా, వ్యధాభరితంగా ఉన్న అతని గొంతు వినగానే ఒక్కసారిగా కోపం చల్లారిపోయినట్టయింది. అతని దగ్గరకు వచ్చి భుజం మీద తల ఆనించుకుంటూ, పోతే పోయిందిలే, ఇంకోటి చూసుకుందాం. నేను ఆవేశంలో ఏదో అనేశాను, నువ్వు బాధపడకు అంటూ అనునయించింది.
తను ఇంట్లో ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. మదన్ గురించి వాళ్ళకి చెప్పేసి ఉండేది. మదన్ నుంచి తప్పించుకోవటానికి దూరంగా వెళితే ఈ దుర్ఘటన జరిగింది. మదన్ వెళ్ళిపోయాడు. కానీ వెళుతూ తమ జీవితానికి ఆధారంగా ఉన్న ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టి మరీ వెళ్ళాడు. నీచుడు ఈ విధంగా పగ సాధించాడు. పోన్లే, ఉద్యోగం పోతే ఇంకోటి ఏదైనా సంపాదించుకోవచ్చు, అతని పీడ వదిలిపోయింది అనుకుంది సుజాత. విమల పాపకి జడవేస్తోంది. ఇంటావిడ అంబుజమ్మ రొసరొసలాడుతూ గట్టిగా అడుగుతోంది. విమలమ్మగారు, ఇంకా ఎన్నిసార్లు అలా అడిగించుకుంటారు? 2 నెలల అద్దె బకాయిలో సగమైనా ఇవ్వండి అంటే మళ్ళీరా అంటారు మీరు. మా అబ్బాయికి కాలేజీ ఫీజు కట్టాలి. ఈ 10వ తారీఖు లోపల నాకు కావాలి అని మరీ చెప్పాను కదండి అంది. డబ్బు అనుకున్నట్టుగా చేతికి అందలేదండి, విమల నొచ్చుకుంటున్నట్టుగా చిన్న కంఠంతో అంటోంది. మా అబ్బాయి అదే మాట కాలేజీలో చెబితే వాళ్ళు వింటారా? అంబుజమ్మ నిలదీస్తున్నట్టు అడిగింది. నిజమే, మీ ఇబ్బందులు మాకు తెలుసు, కానీ అంటూ ఏదో చెప్పబోయింది విమల. తెలిసే మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారన్నమాట. అసలు మీకు ఇల్లు ఇవ్వటం నాది బుద్ధి తక్కువ. ఇదే ఇల్లు ఇంకెవరికైనా ఇస్తే నాకు నెలకి 300 రూపాయలు వస్తాయి. రవి బయట నుంచి ఎప్పుడు వచ్చాడో ఆవిడ వెనక నుంచి అన్నాడు. వస్తాయండి, తప్పకుండా వస్తాయి. కానీ వాళ్ళు ఇచ్చేది ఒక్కరోజే. మరుసటి నెల నుంచి అద్దె ఇవ్వరు. మా విమలలాగా మీకు నెలకి 20 రోజుల్లో రోజు ఏ కాఫీ పొడో, పంచదారో, బియ్యమో అప్పులు అసలు దొరకవు. మీ మంచితనం మీరు చెప్పుకుంటున్నారు కానీ మా మంచితనం గుర్తు చేసుకోవటం లేదు కోపంగా అన్నాడు. రవి, విమల వారిస్తున్నట్లుగా అంది. కానీ రవి తగ్గలేదు. అంబుజమ్మగారు, నాకు తెలియక అడుగుతాను, 2 నెలల అద్దె బాకీ పడితే మీకంత బాధగా ఉందే? మా మూర్తి దగ్గర కిందటి సంవత్సరం మీరు 1000 రూపాయలు తీసుకొని సంవత్సరం వరకు ఇవ్వకుండా తప్పించుకు తిరిగినప్పుడు వాడెంత బాధపడి ఉండాలి అన్నాడు. అంబుజమ్మ ముఖం గంటు పెట్టుకుంది. అయితే దానికిది శాస్తి అంటారా అంటూ నిలదీసింది. అంత మాట నేను అనటం లేదండి, డబ్బు ఇబ్బందులు అందరికీ వస్తాయని గుర్తు చేస్తున్నాను అన్నాడు. మీరు నాకేం గుర్తు చేయనవసరం లేదు. అంత డబ్బు చాలకపోతే ఊళ్ళో ఉద్యోగాలు పోయిన సంసారాలు ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలి? వెళ్ళమని చెప్పకూడదు అంది. అంబుజమ్మగారు, అనవసరంగా మాటలు మీరకండి. మీరు వచ్చిన పనేమిటో మీరు చూసుకోండి. విమల మధ్యలోనే ఆవేశంగా అన్నట్టుగా అంది. అంబుజమ్మగారి గొంతు తారస్థాయికి లేచింది. ఇందులో అనవసరమైన మాటలేమున్నాయమ్మా? ఉన్నమాటే అంటున్నాను. నేను నా ఇల్లు అద్దెకిచ్చింది మీ ఒక్క కుటుంబానికే, మీ చెల్లెలి కుటుంబానికి కాదు. 2 నెలల నుంచి వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటున్నారు. ఈయన ఉద్యోగం ఎందుకు పోయిందో ఎవరికి తెలియని సంగతిట. రేపు పోలీసులు ఈ ఇంటి మీద దాడి చేస్తే మళ్ళీ వీధిలో ఇరుగు పొరుగుకి నా ముఖం చూపించగలనా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీ చెల్లెలి మొగుడు ఇక్కడుండే పనైతే అద్దె 300 ఇవ్వండి. లేకపోతే తక్షణం నా ఇల్లైనా ఖాళీ చేయండి. ఇంకో మాట మాట్లాడడానికి వీల్లేదు ఆవిడ ఖచ్చితంగా అనేసి రవి వైపు చురచురా చూసి బయటికి వెళ్ళిపోయింది. చూస్తూ ఉండు, ఖాళీ చేస్తాం, ఇప్పుడే ఖాళీ చేస్తాం, నీ బోడి ఇల్లు మాకేం అక్కర్లేదు కోపంగా అంది విమల. రవి చెయ్యి విమల చేతి మీద ఆనింది. విమల, ఆవేశపడకు. ఏమిటి రవి, ఇల్లు అద్దెకిస్తే మాత్రం అలా మాట్లాడుతుందా? ఆవిడ అన్నదాంట్లో కానిదేముంది. నా ఉద్యోగం పోయిందని ఆవిడకి తెలుసు. అది ఎట్లా పోయిందో కూడా తెలుసు. 2 నెలల నుంచి నిజంగా నేను సుజాత ఇద్దరం మీ ఇంట్లోనే ఉంటున్నాం కదా. అయితే మాత్రం ఈ రూపేణా ఇంకో 100 రూపాయలైనా అద్దె ఎక్కువ లాగాలని తాపత్రయమైనా కావచ్చు. లేక నిజంగానే నేను ఇక్కడుంటే పోలీసులు వస్తారని భయమేమో అన్నాడు రవి. పాప రవి దగ్గరికి వచ్చింది. బాబాయ్, నాకు రిబ్బన్ తెచ్చావా? రవి ముఖం ఒక క్షణం మ్లానమైంది. కానీ అంతలోనే 2 చేతులు చాచి పాపని అమాంతం ఎత్తుకున్నాడు. రిబ్బన్లేవి అంది పాప. రిబ్బన్లా? అవి బాగాలేవమ్మా. రేపు బొంబాయి నుంచి చాలా మంచివి, జరీవి, మిలమిలా తళతళ మెరిసేవి వస్తాయట. షాప్ అతని చెప్పాడు, అందుకని కొనకుండా వచ్చేశాను అన్నాడు. పాప కళ్ళు ఆశగా మెరిసినాయి. రేపు తప్పకుండా తెస్తావుగా అంది. ఓ ఎస్, తప్పకుండా తెస్తాను. మనం క్యారమ్స్ ఆడుకుందామా? గదిలోకి తీసుకువస్తూ అడిగాడు. పాప అతని చేతుల్లో నుంచి దిగి ఉత్సాహంగా క్యారం బోర్డు తీసుకురావడానికి పరిగెత్తింది. సుజాత మంచినీళ్ళు తెచ్చి అందిస్తూ, ఏమైంది? నిన్న వెళ్ళిన ఇంటర్వ్యూ సంగతి ఈరోజు చెప్పారా? సెలెక్ట్ అయ్యారా అంటూ అడిగింది. రవి చూపుడు వేలితో శూన్యంలో పెద్ద సున్నా చుట్టాడు. ఇది కూడా రాలేదన్నమాట అంది దిగాలుగా. సుజాత ముఖం చూసి అతను పక్కున నవ్వాడు. మీరెలా నవ్వగలుగుతున్నారండి? ఆశాభంగంతో నిష్ఠూరంగా చూస్తూ అంది.
సుజా, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? జీవితంలో అత్యంత విలువైనది నవ్వట. మనిషి ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని మాత్రం వదులుకోకూడదట అన్నాడు. సుజాత చిరుకోపంగా చూసింది. ఆ మహాకవి గారికి చేస్తూ ఉన్న బంగారం లాంటి ఉద్యోగం పోయి ఉండదు. కారు, ఇల్లు అన్నీ మంత్రించినట్లు మాయమవగా స్నేహితుల ఇంట్లో తలదాచుకునే అవసరం కలిగి ఉండదు. ఆయనకి అంబుజమ్మ గారి లాంటి ఇంటావిడ తెలిసి ఉండదు అంది సుజాత. రవి సమాధానం చెప్పలేనట్టుగా చూసి గడగడా మంచినీళ్లు తాగేశాడు. 2 నెలల నుంచి మీరు ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఒకటి కూడా దొరకలేదు. సుజాత ముఖం తిప్పుకుంది. రవి మంచినీళ్ల గ్లాసు టేబుల్ మీద పెట్టి సుజాత ముఖం పట్టి తన వైపు తిప్పుకున్నాడు. కళ్ళనీళ్లు బిగబట్టుకుంటున్న ఆ కోమలమైన ముఖంలోకి ఆర్తిగా చూశాడు. సారీ డియర్, ఐఎమ్ వెరీ వెరీ సారీ తగ్గు స్వరంతో అన్నాడు. మీరెందుకు సారీ చెప్పటం, మీరేం చేశారని అంది. 2 నెలలు నిరుద్యోగిగా ఉండి నిన్ను బాధ పెట్టాను. పెళ్ళి అయ్యి నువ్వు కాపురంలో కుదుట పడకముందే ఇలాంటి అవాంతరం రావటం చాలా బాధగా ఉంది అన్నాడు. సుజాత అతని పెదవుల మీద చెయ్యి ఆనించింది. మీరెప్పుడు అలా అనకండి, నా మూలంగానే ఇదంతా జరిగింది. నా బాధంతా మీ గురించే అంది. పాప క్యారంబోర్డు పట్టుకు వచ్చింది. బాబాయ్, స్ట్రైకర్ ఎంత వెతికినా కనిపించలేదు. చిన్న ఎక్కడ పెట్టాడో అంది. పోన్లే, సాయంత్రం ఆడుకుందాం సరేనా అన్నాడు రవి. పాప తల ఊపింది. సుజాత వంట ఇంటి వైపు వెళ్ళింది. రవి పడక్కుర్చీలో కూర్చొని పుస్తకం తిరిగేస్తున్నాడు. రవి, ఏం చేస్తున్నావురా? మూర్తి పిలుస్తూ లోపలికి వచ్చాడు. త్వరగా వచ్చేసావేమిటి ఆఫీస్ నుంచి? టైం చూసుకుంటూ అడిగాడు. మూర్తి జేబులో నుంచి 2 టికెట్లు తీసి చూపించాడు. లేచి త్వరగా తయారవు, వెళ్దాం. సుబ్బలక్ష్మి పాట కచేరీ అంటే నీకు ప్రాణంగా, అందుకని తీసుకున్నాను. డబ్బు ఇప్పుడు ఇవ్వనవసరం లేదు. టికెట్లు అమ్మింది నాకు తెలిసిన వ్యక్తే అన్నాడు. రవి టికెట్లు తీసుకొని చూశాడు. ఇదివరకు చాలాసార్లు విన్నాం కదా, ఇంత ఖరీదు పెట్టి ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు అన్నాడు. నోరు మూసుకొని రెడీ అవ్వరా, జన్మానికి ఒక శివరాత్రి అన్నట్లు ఈ ఒక్కసారే కదా నేను తీసుకున్నది. ఇదివరకు ఎన్నిసార్లు నువ్వు మమ్మల్ని తీసుకెళ్లలేదు? ఇలాంటి వాటికి ఏనాడైనా నా చేత డబ్బు ఖర్చు పెట్టించావా నవ్వుతూ అన్నాడతను. గదిలో నుంచి వెళ్ళబోతున్న వాడల్లా ఆగి, అన్నట్టు మర్చిపోయాను, ఇంటర్వ్యూ సంగతి ఏమైంది అని అడిగాడు. రవి పెదవులు ఎప్పటిలా చిరునవ్వుతో ఉన్న కళ్ళు గంభీరంగా అయినాయి. రాలేదు. నాకు అనుమానం ఏంటంటే ఈ ఊళ్ళో అందరికీ నాకు ఉద్యోగం ఎందుకు పోయిందో తెలిసిపోయినట్టుంది. వెళ్ళబోతున్న మూర్తి వెంటనే ఆగి ఆవేశంగా అడిగాడు. అది వాళ్ళ తప్పంటావా? ఇప్పుడైనా ఎంత నష్టపోయావో తెలిసిందా నీకు? నీ కళ్ళు తెరుచుకున్నాయా? పశ్చాత్తాపం కలుగుతోందా నీకు అని అడిగాడు. పశ్చాత్తాపడ్డానికి ఇందులో నేను తెలియక చేసిందేముందిరా? ఉద్యోగం పోతుందని తెలుసు, దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఎవరికో మంచి చేయబోయి నీకు భారం అయ్యి నిన్ను బాధ పెడుతున్నానని నా బాధ. అదిగో ఆ మాటే వద్దంటున్నాను. నువ్వు నాకు పరాయివాడివా? సుజాత పరాయిదా? ఇదే మేం వేరే ఊరిలో ఉంటే ఏ సెలవో పెట్టి వచ్చి 2-3 నెలలు ఉండరా? ఇదివరకు నీ జీతంలో మా కోసం ఎంత ఖర్చు పెట్టావు? నేను వద్దు అంటే మీరు నాకు పరాయివాళ్ళ అని నా మీద జబర్దస్తీ చేసేవాడివి కదా అన్నాడు మూర్తి. ఇంతలో వాకెట్లో నుంచి టెలిగ్రామ్ అని కేక వినిపించింది. మూర్తి బయటికి వెళ్ళాడు. అప్పటికే విమల బయటికి వచ్చింది. సంతకం పెట్టి టెలిగ్రామ్ తీసుకొని చూడగానే మూర్తి ముఖం వెలవెలపోయింది. వెంటనే విమలతో, సుజాత ఎక్కడా అన్నాడు. ఎందుకు, ఏమిటా టెలిగ్రామ్ అంది విమల కంగారుగా. సుజాత తండ్రి పోయాడట, మూర్తి కంఠం తగ్గించి అంటున్నాడు. ఆ మాటలు అప్పటికే అక్కడికి వచ్చిన సుజాత విననే వింది. మంగ ఏడుస్తోంది. సుజాత అపరాధం చేసిన వ్యక్తిలా తలదించుకొని ఓ పక్కగా కూర్చొని ఉంది. ఇరుగు పొరుగు అక్కడే ఉన్నారు. అందరూ చూస్తుండేసరికి మంగ కేకలు ఎక్కువైనాయి. వాటిలో చాలా భాగం సుజాతని దుమ్మెత్తిపోస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ పాపిష్టిదే ఆయన్ని అలా చంపేసింది. ఆ పెళ్లి చెడిపోయినప్పటి నుంచి ఆయన మళ్ళీ తలెత్తుకోలేదు అంటోంది. అక్కడే ఉన్న ఇరుగావిడ పొరుగావిడతో మెల్లగా అడిగింది. అదేమిటమ్మా, ఆయన బాగానే ఉన్నాడుగా, జ్వరంతో పోతే పిల్ల మీద పడి ఏడుస్తుందేంటి అని అడుగుతోంది. ఊరుకో, సవతి కూతురంటే పడదు. కడుపులో ఉన్న ఆ బాధంతా ఇలా వెళ్ళబోస్తోంది అంది. సుజాత పమిట భుజం నిండా కప్పుకొని అక్కడున్న స్తంభానికి ఆనుకొని వీధివాకిలి వైపు చూస్తూ కూర్చుంది. టెలిగ్రామ్ అందగానే వెంటనే బయలుదేరి వచ్చినప్పటికీ తండ్రి ఆఖరి చూపు అందలేదు. ఇంట్లో అడుగు పెట్టగానే మంగ శోకాలు, తిట్లు, శాపనార్థాలు ఎదురైనాయి. మంగ రవిని కూడా చడామడా తిట్టింది. అతనేం మాట్లాడలేదు. సుజాత భర్తగా రవిని చూసిన అక్కడి వాళ్లందరూ సుజాత ఎంపికని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
అవి చెవిన పడటంతో మంగలో ఈర్ష్య ఇంకా రెట్టింపైంది. ఒక గంటసేపు మాత్రం ఉన్న రవి నేనిప్పుడే వస్తాను సుజా అని వెళ్ళిపోయాడు. ఉదయం అనగా వెళ్ళినవాడు ఇంతవరకు తిరిగి రాలేదు. సుజాత స్నానం చేయలేదు. కూర్చున్న చోటు నుంచి లేవలేదు. లేవమని వచ్చిన వాళ్లు కానీ, మంచినీళ్లు కావాలా అని అడిగిన వాళ్లు కానీ లేరు. రవి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మధ్యాహ్నం దాటిపోతుండగా ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగి రవి వచ్చాడు. సుజా, లే వెళ్దాం అన్నాడు. సుజాత లేచింది. వెళుతున్నామని ఆవిడతో చెప్పు అన్నాడు మెల్లగా. వెళుతున్నాం పిన్ని యాంత్రికంగా అంది. వెళ్ళమ్మా వెళ్ళు, నా కాపురంలో నిప్పులు పోసి నువ్వు నీ భర్తతో సుఖంగా ఉండు అంది. చచ, పాపం ఆ అమ్మాయిని మరీ అలా అంటుందేమిటి అన్నారెవరో. ఆ భర్త మంచివాడు కాబట్టి ఊరుకున్నాడు. నేనైతేనా 4 తన్ని ఉందును ఇంకెవరో అన్నారు. రవి సుజాత కారులో కూర్చున్నారు. కారు కదిలింది. సుజా భుజం మీద ఆప్యాయంగా చేయి వేశాడు. సుజాత ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తూ అతని ఒడిలో వాలిపోయింది. మనం ఈ రాత్రికే మెడ్రాస్ వెళ్ళిపోదాం, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు అంది. సుజా, నారాయణరావు గారికి బొత్తిగా ఒంట్లో బాగాలేదు. లేకపోతే ఆయనే స్వయంగా వచ్చి నిన్ను తన ఇంటికి తీసుకెళ్లేవాడట. ఆ మాట నీతో చెప్పమన్నారు. మనం ఒక్కరోజు ఆయన దగ్గర ఉండి రేపు వెళ్ళిపోదాం అన్నాడు. వాళ్ళ ఇంటికా? ఆశ్చర్యంగా చూసింది సుజాత. అవును, నువ్వు ఇష్టపడవని నాకు తెలుసు. ఆయనకి నాతో ఏదో పని ఉందట. నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించాలని అనుకున్నారట అన్నాడు. సుజాత కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. ఆ కళ్లల్లో కదలాడుతున్న చేదు జ్ఞాపకాలు గమనించని రవి అర్థిస్తున్నట్టుగా అన్నాడు. నీకు అక్కడికి వెళ్ళటం ఇష్టం ఉండదని నాకు తెలుసు. మనం వెళుతున్నది ఆయన కోసం. ప్లీజ్ సుజా. రవి ఎప్పుడూ అట్లా అడగలేదు. సుజాత అతని కళ్లల్లో అర్థింపు తోసిపుచ్చలేకపోయింది. అమ్మా సుజాత, నా ఒంట్లో బొత్తిగా బాగాలేదు. లేకపోతే నేనే స్వయంగా వచ్చి నిన్నిక్కడికి తీసుకువచ్చేవాడిని అన్నారు నారాయణరావు గారు. పర్వాలేదండి అస్పష్టంగా అంది సుజాత. ఒక పక్క తండ్రిపోయిన దుఃఖం, మరో పక్క అనుకోకుండా ఈ ఇంటికి తప్పనిసరిగా ఇలా రావటం, వీటితో సుజాత మనసు అయోమయంగా ఉంది. నారాయణరావు గారు చాలా సుస్థిపడి లేచినట్టుగా నీరసంగా ఉన్నారు. మదన్ మూలంగా రవి ఉద్యోగం పోయిందని తెలిసిన రోజునే ఆయన కొడుకుతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఆ రోజే ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది. 4 వారాలు హాస్పిటల్లో ఉండి ఈ మధ్య ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. తన ఆరోగ్యం విషయం గురించి రవికి ఉత్తరం రాశారు. అందులో సుజాతను తీసుకొని వెంటనే వచ్చేయమని కోరారు. కానీ రవి అక్కడే ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని, అది దొరికేటట్టుగా ఉందని రాశాడు. ఆయన ఒంట్లో బాగాలేదని రాస్తే మామూలు సుస్థియే అనుకున్నాడు. కానీ ఇంత చావు బతుకులైన వైనం రవికి తెలియదు. మీరు కనీసం మాట మాత్రంగానైనా నాకు రాయలేదు. మీకు ఇంత జబ్బు చేసిందని నాకు తెలియనే తెలీదు నిష్ఠూరంగా అన్నాడు రవి. ఇప్పటికే మా మూలంగా మీకు ఈ ఇబ్బందులు చుట్టుకొన్నాయి. నీకింకా అశాంతి కలిగించడం ఇష్టం లేకపోయింది రవి అన్నారాయన. రవి సుజాత వచ్చిన అరగంటకి నారాయణరావు గారు నౌకరు చేత 2 సార్లు కబురు పంపగా సుశీలమ్మ గారు లోపలికి వచ్చింది. వస్తూనే రవిని చూస్తూ, బాగున్నావా రవి? చాలా పెద్దవాడివైపోయావు. కనీసం మాకు మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావు అంది ఎత్తిపొడుపుగా. చెబితే మాత్రం నువ్వు వెళ్లేదానివా? నారాయణరావు గారు వెంటనే అందుకున్నారు. రవి సుజాతని పరిచయం చేస్తుంటే ఆవిడ చూసి చూడనట్టుగా అనేసి భర్త వైపు తిరిగి, మీకు పళ్ళరసం ఇచ్చే టైం అయినట్టుంది, తెస్తానుండండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. తాము ఆ ఇంటికి రావటం ఆవిడకేమాత్రం ఇష్టం లేదని, నారాయణరావు గారి బలవంతం మీద తప్పనిసరిగా బయటికి వచ్చి ఆ పలకరింపు మొక్కుబడి పూర్తి చేసి వెళ్ళిందని సుజాత గ్రహించింది. నారాయణరావు గారు నౌకర్ని పిలిచి రవి సుజాతలకి మేడ మీద గది చూపించమన్నారు. వెళ్ళి స్నానం చేయమ్మా, భోజనం చేద్దుగాని అన్నారు. ఆకలిగా లేదు, మేమిక వెళ్ళిపోతామండి, ఇంకో గంటలో ట్రైన్ ఉంది అంది సుజాత. వెళ్దూగానిలేమ్మా, ముందు స్నానం చేసి భోజనం చేయండి అన్నారాయన. లోపలికి పద సుజా అన్నాడు రవి. నారాయణరావు గారు వంట మనిషిని పిలిచి భోజనంలో ఏవేవి వడ్డించాలో ఆదేశించారు. రవి సుజాత పైకి వెళ్ళగానే సుశీలమ్మ చరచరా భర్త గదిలోకి వచ్చింది. వాళ్ళని ఉండండి ఉండండి అంటున్నారు, ఎన్నాళ్ళుంటారు వాళ్ళిక్కడ అంది కోపంగా. ఎన్నాళ్ళా? వాళ్ళసలు మెడ్రాస్ తిరిగి వెళ్లరు. రవికి ఇక్కడే ఉద్యోగం చూస్తున్నాను, మన ఇంట్లోనే ఉంటారు అన్నారాయన తాపీగా. ఇక్కడే ఉంటారా? మళ్ళీ ఏదో గూడు పుటాణి మొదలుపెట్టినట్టున్నారే అంది. గూడు పుటాణియా? నీకసలు బుద్ధి లేదే. నీ కొడుకు మూలంగా రవి ఉద్యోగం పోయింది, మళ్ళీ ఇంకోటి దొరకలేదు. వాళ్ళు నిలువ నీడలేక
స్నేహితుడి ఇంట్లో తలదాచుకొని నానా అవస్థ పడుతున్నారు, అయినా నీకు జాలి లేదు. నీ సుపుత్రుడిని జైలుకు వెళ్లకుండా తప్పించారనే కృతజ్ఞత కూడా నీకు లేదు. వాళ్ళు వాకిట్లోకి వస్తే అదే నా పలకరించే తీరు అన్నారాయన. నేను మీకు మొదటే చెప్పాను, ఆ పిల్ల ముఖం కూడా నేను చూడనని, మన ఇంటికి రానియవద్దని నిర్లక్ష్యంగా అంది. ఆ పిల్ల రవి భార్య అని అయినా కనీసం గౌరవించు అన్నారాయన. ఎవరి భార్య అయితే నాకేంటి, మనల్ని అవమానం చేసిన పిల్లే కదండి. నేను మీలా సిగ్గులేని దాన్ని కాను, నాకు మానాభిమానాలున్నాయి. ఇదిగో ముందే చెబుతున్నాను మీకు. వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నంతసేపు నేను పచ్చి మంచినీళ్లు ముట్టను, తర్వాత మీ ఇష్టం అంది. ఏమిటమ్మా, ఏమైంది? మదన్ లోపలికి వచ్చాడు. వచ్చావా నాయనా, రా. మీ నాన్నగారికి ఈ సుస్థితో బొత్తిగా మతిపోతోంది. రవి భార్య వచ్చారు. ఈయనగారు వాళ్ళనిక్కడే ఉండమంటున్నారు. ఇంటికి ఎవరైనా వస్తే నేను మర్యాద చేయలేనా? ఈయనే వంటవాడిని పిలిచి అన్నంలోకి అప్పడాలు వేయించు, పెరుగులో తిరగమోత పెట్టి పచ్చడి చెయ్యి, పులుసు చల్లారిపోతుందేమో చూడు అంటూ పురమాయిస్తున్నారు. సాయంత్రం జీడిపప్పులు వేసి ఉప్మా చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టాలట. మీ నాన్న వంట విషయంలో ఇంత శ్రద్ధ వహించడం ఏనాడైనా విన్నావా? ఒక్కరోజైనా నువ్వు తిన్నావో లేదో అడిగిన పాపాన పోయారా అంది కోపంగా. మదన్కి తల్లి చేస్తున్న ఫిర్యాదులేవీ చెవికెక్కలేదు. రవి సుజాత వచ్చారని వినగానే అతని కళ్ళు మెరిసినాయి. ఎక్కడమ్మా వాళ్ళు అన్నాడు. మేడ మీద గది ఇచ్చారు. వాళ్ళు మీ నాన్నకి నెత్తిమీద దేవతలుగా, అందుకని మన బంధువులకి కూడా ఇవని ఆ గెస్ట్ రూమ్ ఇచ్చారు అంది ఆవిడ ఈర్షగా. మదన్ చకచకా 2 మెట్లు ఒక అంగలో ఎక్కుతున్నట్లుగా పైకి వచ్చాడు. రవి స్నానం చేసి అప్పుడే బయటికి వచ్చాడు. మదన్ సరాసరి వెళ్ళి రవి చేతులు 2 పట్టుకొని వాటి మీద తల వంచుతూ, రవి, నన్ను చంపేయ్, నరుకు, నీ ఇష్టం వచ్చినట్లు చిత్రవద చెయ్యి అన్నాడు ఆవేశంగా. మదన్, ఏమిటిది, ఎందుకు అన్నాడు రవి. నామూలంగా నీకు ఉద్యోగం పోయింది. నేను దుర్మార్గుణ్ణి, స్వార్థపరుణ్ణి. నీ ముఖం చూసే అర్హత కూడా నాకు లేదు. జరిగిన దానికి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలీదు. ఆత్మహత్య మహాపాపం అన్నారు, లేకపోతే అని ఇంకా ఏదో చెప్పబోయాడు. ఛ, ఏమిటా మాటలు? రవి మందలింపుగా అన్నాడు. సుజా, నన్ను క్షమిస్తావా? మదన్ సుజాత వైపు తిరిగాడు. సుజాత మాట్లాడలేదు, పెదవి నములుతూ నిలబడింది. రవి సమాధానం చెప్పాడు. ఇదిగో మను, నువ్విలా అంటే సుజాత అసలు నీతో మాట్లాడదు. సుజాతకి నీ మీద కోపమేమీ లేదు. ఉంటే ఇలా వస్తుందా? ఏం సుజా అన్నాడు. సుజాత భర్త వైపు చూస్తోంది. రవి నిష్కల్మషమైన మనసు అతని కళ్లల్లో అద్దం పట్టినట్టుగా ప్రతిఫలిస్తోంది. క్రూరుడైన మదన్ ముఖంలో అతని అతి మంచితనపు నటన ఆ కళ్ళకి ఒక రకమైన మెరుపు తెప్పించింది. సుజాతకి ఆ క్షణంలో అనిపించింది, ఈ ప్రపంచంలో సత్యం అనే దానికి ఏ నటనలు సాటిరావు. అందుకే అది అంత నిరాడంబరంగా ఉంటుంది. కానీ అసత్యానికి అన్ని నటనలు వచ్చు. అందువల్లే దానికి ఆడంబరం ఎక్కువేమో అనుకుంది. మదన్ ముఖం అంతలోని విషాదంగా మారింది. సుజా, సారీ, మీ నాన్న పోయారని విన్నాను. అసలు నేనే వచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలనుకున్నాను. కానీ నాన్నగారు ఈ మధ్య నన్ను ఫ్యాక్టరీకి కట్టిపడేయడంతో ఏ పనికి ఊపిరి ఆడటం లేదు. నిలబడినా, కూర్చున్నా, పడుకొన్నా, నిద్రపోయినా ఆ ఫ్యాక్టరీయే నా గొడవ అయిపోయిందంటే నమ్ము. మీకు ఇక్కడంతా సౌకర్యంగా ఉంది కదా. మొహమాట పడకండి, ఏదైనా కావాలంటే అమ్మనడుగు. ఇది నీ స్వంత ఇల్లే అనుకో. చివరి మాట అంటుంటే అతని కంటి కొనల్లో గూఢార్థం కొంటెగా మెరిసింది. ఆ సాయంత్రం నారాయణరావు గారు రవిని దగ్గర కూర్చోబెట్టుకొని ఇంటి గొడవలు చెప్పుకోవటం ప్రారంభించారు. రవి, ఈ మధ్య తరచుగా నా ఒంట్లో బాగుండకపోవటంతో ఆ కంపెనీ వ్యవహారాలు మదన్ చేతికి వదలక తప్పలేదు. డాక్టర్లేమో విశ్రాంతి అంటారు. మంచం మీద నుంచి లేవద్దనంటారు. మంచం మీద ఉంటే మరీ అశాంతే తప్ప విశ్రాంతిగా ఉండటం లేదు. రంగారావు గారి లాంటి వాళ్లంతా మదన్కి బాధ్యత అప్పచెపితే వాడికే కుదురు వస్తుందని అంటున్నారు. అందుకని కంపెనీ వ్యవహారాలు పూర్తిగా వాడికే అప్పచెప్పాను. కానీ మదన్ సంగతి నాకు తెలియదు. కుక్కకి నెయ్యి ఇముడుతుందా? నాతో చెప్పకుండా లత అనే అమ్మాయిని స్టెనోగా ఆఫీస్లో చేర్చుకున్నాడట. ఆ అమ్మాయి మేనేజర్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందట. మేనేజర్ ఆ అమ్మాయిని మందలించబోతుంటే వీడు ఆ పెద్ద ఆయన్ని పట్టుకొని కొట్టాడట. అతను నా దగ్గరకు వచ్చి గొడవ చేశాడు. అతని చేతిలో డబ్బు పెట్టి ఘర్షణకి దిగకుండా పంపించేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. వర్కర్స్ అందరూ మంచివాళ్లు, మనమంటే విశ్వాసం కలవాళ్లు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఫ్యాక్టరీ మూతపడి ఉండేది. ఈ బాధలతో నేను కృంగిపోక కోలుకోవటం ఎలా సాధ్యమవుతుందో చెప్పు. క్రిందటి నెల వర్కర్స్కి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా ఆ డబ్బు వాడేసుకున్నాడట. రవి, నువ్విక ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు.
నువ్వు ఇంకో ఉద్యోగం చూసుకోవద్దు. ఈ మేనేజర్ పోస్ట్లో జాయిన్ అవ్వు. నువ్వు ఫ్యాక్టరీలో ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నారాయన. కానీ రవి అడ్డు తగలబోయాడు. నాకు నువ్వు ఇంకేం చెప్పకు. కొద్ది రోజులు, కనీసం నా ఆరోగ్యం బాగుపడే వరకైనా ఇది చూడు. ఈ ఫ్యాక్టరీ నా జీవితమంతా ధారపోసి పైకి తీసుకొచ్చాను. అది నీకు తెలుసు. అది నేను బ్రతికి ఉండగానే నా కళ్ళ ముందే మూతపడే క్షణాలు వస్తాయేమోనని నా భయం అన్నారాయన. రవికి ఆయన బాధ అర్థమైంది. ఆయన చెబుతున్న మాటలలో పుణ్యం, పురుషార్థం రెండూ ఉన్నాయి. ఈ విధంగా తనకి ఆధారంగా ఆసరా కల్పించాలనేది ఒక మాట అయినా, ఆయన ఫ్యాక్టరీ ఇంకా అధ్వానమైపోకుండా చూడాలనే ఆరాటం కూడా ఈ బలవంతానికి బలీయమైన కారణమయ్యింది. రవి ఆయన్ని అనునయించాడు. ఈ సమస్యలతో మనసు పాడు చేసుకోవద్దని, ముందు ఆరోగ్యం చక్కబరుచుకోమని చెప్పాడు. తనకు సాధ్యమైనంత వరకు ఫ్యాక్టరీ విషయాలు చక్కబరిచేందుకు ప్రయత్నిస్తానని వాగ్దానం చేశాడు. నారాయణరావు గారి ఇంటిలో ముళ్ల మీద ఉన్నట్టుగా ఉంటూ ఎప్పుడెప్పుడు మెడ్రాస్కి తిరిగి వెళ్ళిపోదామా అని క్షణాలు లెక్క పెట్టుకుంటున్న సుజాతకి ఇక్కడే ఉండటానికి నిశ్చయించినట్టుగా రవి మెల్లగా చెప్పిన ఈ వార్త అసనిపాతంలా అయ్యింది. మనమా ఇక్కడా? ఆశ్చర్యంగా అంది. అవును, ఏ అన్నాడు రవి. వద్దు రవి, వద్దు, ఒక క్షణం కూడా ఉండొద్దు. వెంటనే మెడ్రాస్ వెళ్ళిపోదాం అంది. ఎప్పుడు చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండే రవి సీరియస్గా అయ్యాడు. వెళ్ళి అక్కడ ఏం చేద్దాం సుజా? ఎన్నాళ్ళని మూర్తి ఇంట్లో ఉంటాం? మెడ్రాస్లో నాకు ఉద్యోగం దొరకదు. స్మగ్లర్ అనే అపవాదపడిన నాకు మరో ఉద్యోగం దొరకడం కష్టమని నువ్వు గ్రహించలేకపోతున్నావు ఆవేదనగా అన్నాడు. ఉద్యోగం దొరక్కపోతే పోని, ఉపవాసాలు చేద్దాం. నీకు ఉద్యోగం దొరక్కపోతే నేను ఏ టీచర్ జాబ్ అయినా చేస్తాను. ఇక్కడ మాత్రం వద్దు, వద్దు, నేను చచ్చినా ఉండను. నన్ను కాదని ఉండదలుచుకుంటే ఉండు, నేను అక్క దగ్గరకు వెళ్ళిపోతాను సుజాత ఆవేశంగా అనేసింది. రవి సుజాత వైపు విచిత్రంగా చూశాడు. అతనికి నారాయణరావు గారితో చెప్పినప్పుడే సుజాత ఒప్పుకోదేమోనని భయం వేసింది. ఆ భయం ఇప్పుడు రుజువైంది. సుజాతకి ఈ విషయం నచ్చజెప్పుకోగలనని భావించాడు. కానీ అది అసాధ్యం అనిపిస్తోంది. రవి కిటికీ వైపు తిరిగి మౌనంగా ఉండిపోయాడు. సుజాత అతని దగ్గరగా వచ్చింది. నేను కాదంటున్నానని నా మీద కోపం తెచ్చుకోకు. అసలు ఈ బాదరబంది అంతా మనకెందుకు? ఆ సుశీలమ్మ గారి ప్రవర్తన చూశావుగా. ఆవిడికి మనమంటే రవ్వంత కూడా ఇష్టం లేదు అంది. ఆవిడికి నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు సుజా. నేను ఆలోచించేది నారాయణరావు గారి గురించి. ఆయన చాలా సుస్థిగా మంచం మీద ఉండి నా సహాయం అడుగుతుంటే నేను కాదనలేకుండా ఉన్నాను అన్నాడు ఆవేదనగా. రవి, నీకేం తెలీదు, ఇందులో చాలా బాధలున్నాయి అంది సుజాత. అతను భార్యను ముందుకు లాక్కున్నాడు. ఏం బాధలు సుజా? అదంతా నీ భ్రమ. నిజం చెప్పాలంటే నారాయణరావు గారు చెప్పిన ఈ మాట వింటే మనకున్న ఈ బాధలన్నీ సమసిపోతాయి. ఇల్లు వాకిలి లేకుండా ఇంకా ఎన్నాళ్ళిలా ఉంటాం? ఈ 2 నెలలు పైకి తిరుగుతూ ఉన్నానే కానీ లోపల ఎంత యాతన పడుతున్నానో నీకు తెలీదు అన్నాడు. నాకు తెలుసు రవి అంది సుజాత. తెలిస్తే నా మాట కాదనవు, నన్ను కాదనవు. కాదని నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్ళిపోతానని అసలే అనవు అన్నాడు నిష్ఠూరంగా. క్షణంసేపు అతని కళ్ళల్లోకి దీక్షగా చూసిన సుజాత అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ, అవును రవి, ఇంకెప్పుడు అనను, కలలో కూడా అనను, అనుకోను, నన్ను క్షమించు అంది మెల్లగా. ఫ్యాక్టరీకి కొత్త మేనేజర్ గారు వస్తున్నారనే వార్త అందరికీ తెలిసిపోయింది. ఆ పూట నారాయణరావు గారు స్వయంగా వెంటబెట్టుకుని వస్తున్నారని హెడ్ క్లర్క్ చెప్పడంతో అందరూ సమయానికి సీట్లలో బుద్ధిమంతుల్లా కూర్చొని పనిచేసుకోసాగారు. కొత్త మేనేజర్ మెడ్రాస్ నుంచి వచ్చాడని, అతను ఎర్రగా బుర్రగా డాబుగా దర్జాగా ఉన్నాడని హెడ్ క్లర్క్ అందరికీ వర్ణించి చెబుతుంటే స్టెనో సీట్లో కూర్చొని ఉన్న లత ఒకసారి హ్యాండ్ బ్యాగ్ తెరిచి అద్దం తీసి ముఖం ఎలా ఉందో చూసుకుంది. పౌడర్ తీసుకొని అద్దుకుంది. చీర మరింత వంపుగా సర్దుకుంది. రవి, నారాయణరావు గార్లతో పాటు మదన్ కూడా వచ్చాడు. మదన్ మిగతా అందరి పరిచయాలు అయిన తర్వాత లత సీటు దగ్గరికి రాగానే మీట్ మై స్టెనో, మిస్ ప్రేమలత అంటూ చూపించాడు. విష్ చేయబోయిన రవి ఆగిపోయాడు. నమస్కరించబోతున్న లత కూడా కంగారుగా ఆగిపోయింది. నువ్వా అన్నాడు రవి. నమస్తే అంది తడబాటుగా. ఈ అమ్మాయి నీకు తెలుసా అన్నారు నారాయణరావు గారు. తెలుసు అన్నాడు రవి. మిగతా గుమస్తాలు ముఖాలు చూసుకున్నారు. రవికి ఆఫీస్ అప్పచెప్పి నారాయణరావు గారు వెళ్ళిపోయారు. తండ్రి వెళ్ళిపోయిన వెంటనే మదన్ రవి దగ్గరికి వచ్చి, రవి, నాకు కాస్త పనుంది, నేనిప్పుడే వస్తాను, నువ్వు ఆఫీస్లో ఉన్నావుగా, ఇక నాకు సెలవే అనేసి వెళ్ళిపోయాడు. మదన్ సరాసరి ఇంటికి వచ్చాడు. గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. సుజాత గది తలుపులు తీసే ఉన్నాయి. అతను లోపలికి అడుగు పెట్టగానే చేతులు వెనక్కి పోనిచ్చి తలుపులు మూసేశాడు.
బాత్రూంలో నుంచి స్నానం చేస్తున్న చప్పుడు వినిపిస్తోంది. ఇంకో క్షణంలో బయటికి వస్తుంది. ఇది తన ఇల్లు. రవి ఆఫీస్లో ఉన్నాడు. తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. తల్లి వంట ఇంటిలో ఎక్కడో ఉంది. సుజాత ఇప్పుడు తన చేతికి చిక్కక ఏమవుతుంది? అతని కళ్ళు ఆనందంగా మెరుస్తున్నాయి. లోపల స్నానం పూర్తి అయినట్టుగా నీళ్ల చప్పుడు ఆగింది. కొద్ది నిమిషాలు అయినాయి. మదన్ పక్కకు జరిగి బాత్రూం గుమ్మం పక్కగా పొంచి నిలబడి వేచి చూస్తున్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఇంకో క్షణం ఉంటే మదన్ చెయ్యి పట్టి తన వైపు లాగేవాడే. ముందుకు సాగిన అతని చెయ్యి అప్రయత్నంగా బెత్తరిపోయినట్టుగా ఆగిపోయింది. బాత్రూంలో నుంచి యువతలికి వచ్చిన వ్యక్తి సుజాత కాదు, సుశీలమ్మగారు. ఆవిడ కొడుకును చూసి తెల్లబోయింది. ఏమిట్రా అంది. మదన్ కంగారు పడిపోయాడు. లేదమ్మా, ఇందాక రవితో మాట్లాడినప్పుడు ఇక్కడ నా సిగరెట్ లైటర్ మర్చిపోయాను, దానికోసం వచ్చాను. సుజాతని భయపెట్టాలనుకున్నాను. నువ్విక్కడ స్నానం చేస్తున్నావని అనుకోలేదు అన్నాడు. క్రింద బాత్రూంలో వేడినీళ్ల బాయిలర్ చెడిపోయిందిరా, అందుకని ఇక్కడికొచ్చాను. ఆవిడగారు లేదు, ఇల్లు కోసం వెతకడానికి వెళ్ళింది. సాయంత్రం వరకు రానని చెప్పింది. మీ నాన్న గొప్పలు చూశావా? అద్దె గురించి ఆలోచించకమ్మా, ఇల్లు నీకు నచ్చింది చూసుకో అంటున్నారు. వాళ్లే ఆయన ప్రాణమైపోయారు. కాస్త ఆ ఫ్యాక్టరీ జాగ్రత్తగా చూసుకోరా నాయనా అంటే నువ్వు విన్నావా? ఇప్పుడు చూడు, వాడిని తెచ్చి అప్పగించేశారు అంది ఆవిడ అద్దం దగ్గరకు వెళ్ళి బొట్టు పెట్టుకుంటూ. మదన్ ముఖం నల్లగా అవగా చప్పున వెళ్ళి చప్పుడు కాకుండా తలుపు గడియ తీసేశాడు. సుజాత వేరే ఇంట్లో ఉండటానికి ప్రయత్నిస్తోందన్నమాట. ఆ సంగతి అతనికి ఇప్పుడే తెలిసింది. ఆఫీస్లో రవి ప్యూన్ చేత స్టెనోని పిలిపించాడు. ఎస్ సార్. లత ఎంతో వినయంగా పెన్ను, నోట్బుక్ తీసుకొని వచ్చింది. అతను కూర్చోమని చెప్పకుండానే అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. లత చొరవకి అతనికి మండిపోయింది. క్షణంసేపు లతని చూశాడు. ఆ వెంటనే మ్యాటర్ డిక్టేట్ చేయటం ప్రారంభించాడు. అది స్టెనో కావాలని పేపర్కి పంపే ప్రకటన. రాయటం పూర్తి చేసిన లత తల ఎత్తుతూ, మీకు నేను కాక ఇంకో స్టెనో కావాలా సార్ అని అడిగింది. ఈ ఆఫీస్కి ఒక స్టెనో చాలు సీరియస్గా అన్నాడతను. అయితే నేనుండగా మళ్ళీ ఇంటర్వ్యూకి ఈ ప్రకటన దేనికి అంది. నువ్వు ఉండటం లేదు అన్నాడు. లత లేచి నిలబడింది. రవి తీక్షణంగా చూస్తూ అడిగాడు. మర్యాదగా నువ్వు రిజైన్ చేస్తావా లేక నన్ను డిస్మిస్ చేయమంటావా అన్నాడు. సారీ, ఆ రెండూ జరగవంటున్నాను. నన్ను అపాయింట్ చేసింది మీరు కాదు అంది. షటప్, ఈ పూట నుంచి ఈ ఫ్యాక్టరీ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి, జాగ్రత్త అన్నాడు రవి. లత కోపంగా చూసింది. రవి ఆ చూపులకి చలించలేదు. లత ప్లేట్ మార్చింది. కళ్ళ నీళ్లతో నిస్సహాయంగా చూస్తూ, నా నోట్లో దుమ్ము కొడితే నీకేం వస్తుంది అంది. నువ్వు తినటానికి లేక ఇక్కడికి రాలేదు. నువ్వు ఇంకొకరి నోట్లో దుమ్ము కొట్టకుండా జాగ్రత్త పడుతున్నాను. విశాఖపట్నంలో గోపాలానికి పట్టిన దురదృష్టం మదన్కి పట్టనివ్వను నేను. గెట్అవుట్ అన్నాడు. రవి కాలింగ్ బెల్ గట్టిగా నొక్కాడు. ప్యూన్ చేత హెడ్ క్లర్క్ని పిలిపించి తను గబగబా రాసిన కాగితం ఆయన చేతికిస్తూ, ఈ అమ్మాయికి షార్ట్ హ్యాండ్ సరిగ్గా రాదు, ఉద్యోగంలో నుంచి తీసేశాను. మనం ఇంకో స్టెనోని కాల్ఫర్ చేయాలి. ఈ మ్యాటర్ పేపర్కి పంపించండి అని చెప్పేశాడు. లత ఈ అవమానం మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ రవి వైపు మిర్రుగా చూసి వెళ్ళిపోయింది. కొత్త మేనేజర్ అడుగు పెడుతూనే లతని ఉద్యోగంలో నుంచి తీసేయటం, ఆ అమ్మాయి కిక్కురుమనకుండా వెళ్లటం చూసి ఆఫీస్లో అందరూ తెల్లబోయారు. అమ్మో, ఈయన గటికుడిలా ఉన్నాడే. అమ్మయ్య, ఇన్నాళ్లకి ఆఫీస్కి పట్టిన పేడా వదిలిపోయింది. అబ్బబ్బా, అందర్నీ తోలుబొమ్మల్లా ఆడించేసింది కదా ఆ లత అన్నాడు హెడ్ క్లర్క్. రవి ఫైల్ తిరగేస్తుండగా ఫోన్ గణగణా మోగింది. తీసి హలో అన్నాడు గట్టిగా. అవతల హలో అనబోతున్న సుజాత చెవి గట్టిగా మూసుకుంది. ఏమిటా అరుపు? అంత కోపం ఎందుకు? ఆఫీస్లో ఎవరినైనా కొట్టారా అంది. సుజా, నువ్వా? సారీ అన్నాడు రవి చల్లబడుతూ. ఏమిటి అని అడిగాడు. శుభవార్త అంది. ఇల్లు దొరికిందా? ఇల్లు బాగుంది, చిన్నగా ముద్దుగా సౌకర్యంగా ఉంది. మీరు రావటమే ఆలస్యం అంది. నీకంతా నచ్చిందా అడిగాడు. మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది జవాబిచ్చింది. నేను చూడనవసరం లేదు, అడ్వాన్స్ ఇచ్చేయి. అద్దె ఎంత? మనం భరించలేనంత ఏమీ కాదు. ఒక క్షణం మీరు రాకూడదు? మీకు నచ్చితే అడ్వాన్స్ ఇచ్చేయవచ్చు బ్రతిమలాడుతున్నట్టుగా అంది. వీలవదు, సారీ అన్నానుగా. నీకు నచ్చితే నాకు నచ్చినట్లే. ఇంతకీ ఎక్కడది? సికింద్రాబాద్. సుజాత వీధి పేరు చెప్పగానే రవి మూలిగాడు. మై గాడ్, నారాయణరావు గారి ఇంటికి ఎంత దూరమో తెలుసా అన్నాడు. ఇల్లు బాగుంది, అందంగా ముద్దుగా ఉందని చెప్పాను కదా అంది. కానీ సుజా, అంత దూరం ఆలోచిస్తున్నట్టన్నాడు రవి. నాకు నచ్చింది, మీరు చూడనవసరం లేదంటున్నారుగా.
అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాను. సుజాత ఫోన్ పెట్టేసింది.